దేవుని వాక్యం చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. ఆదికాండం 26వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనక ఆ మనుషుడు గొప్పవాడై అతడు మిగిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు అన్నాడు. ఇక్కడ మనం చదువుతా ఉన్న ఈ వచనాలు, ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు అనే మాట చదువుతాం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు దేవుని సన్నిధిలో ఎలాంటి వాడుగా ఉన్నాడు? 100 ఆశీర్వదింపబడటానికి గల కారణం ఏంటి? చాలా మందిని మనం గమనించాం. ఆశీర్వదింపబడిన వాళ్ళు చాలా మందిని గమనిస్తాం. దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడిన వాళ్ళు చాలా మందిని గమనించాం బైబిల్ గ్రంథంలో. కానీ 100 అనే మాట ఈయన విషయంలోనే మనం చదువుతాం. 100 అనే మాట 100 ఆశీర్వదింపబడాలి అని ప్రతి మానవుడికి ఆశ ఉంటుంది. కానీ 100 ఆశీర్వదింపబడాలి అనే దానికి ముందుగా ఏముండాలి అంటే జీవితము తగినట్లుగా ఉండాలి. జీవితము తగినట్లుగా ఉండాలి. ఇస్సాకు జీవితంలో 100 ఆశీర్వదింపబడటానికి గల కారణం ఏంటి? 100 ఫలము పొందటానికి గల కారణం ఏంటి? ఇప్పుడు రైతులు విత్తనం వేస్తారు. 100 ఫలము పొందుతున్నారో లేదో మనకు తెలియదు. ఏదో పండిన కాడికి తీసుకుంటున్నారు, వచ్చిన కాడికి వస్తూ ఉంది, దానితో తృప్తి పడతా ఉన్నారు. ఒకవేళ ఒక్కోసారి నష్టం రావచ్చు, ఒక్కోసారి లాభం రావచ్చు కూడా రైతుల విషయంలో. అయినా రైతులు దాన్ని భరిస్తూనే ముందుకి కొనసాగుతూ ఉన్నారు. ఈ విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ఇది అక్కడ మనం 13వ వచనంలో ఏం చదువుతున్నాం అంటే, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు. మిక్కిలి గొప్పవాడయ్యాడు, చాలా గొప్పవాడయ్యాడు అని రాశాడు ఆయన గురించి. ఒక వ్యక్తిని గురించి ఇలాంటి మాటలు మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటే, ఈయన గురించిన ఈ మాటలు మనకి చాలా ఆశ కలిగిస్తూ ఉన్నాయి కదా. మనం కూడా అలాగా గొప్పవాడు అయితే బాగుంది అనిపిస్తుంది కదా. చదువుతూ ఉన్నప్పుడు మనం కూడా అలాంటి ఆశీర్వాదాన్ని పొందితే బాగుంది అనిపిస్తుంది కదా. యేసుప్రభు వారు ఒక మాట ఈ విషయాన్ని గురించి చెప్పాడు. యేసుప్రభు వారు ఒక మాట చెప్పాడు ఈ విషయాన్ని గురించి. ఎక్కడ చెప్పాడంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను వాని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇది చెప్పాడు. 100 ఫలించడానికి గల కారణం ఏంటంటే, నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. నా యందుంటే నువ్వు ఫలిస్తావు, నాతో ఉంటే నువ్వు ఫలిస్తావు. నువ్వు అభివృద్ధి పొందాలి అంటే నేను నీతో ఉండాలి. 100 ఆశీర్వాదాన్ని నీవు చూడాలి అంటే నేను నీతో ఉండాలి, నేను నీ తోడై ఉండాలి. దేవుడు నాకు తోడై ఉంటే, దేవుడు మనకు తోడై ఉంటే మనము 100 అభివృద్ధి చూడటానికి అవకాశం ఉంది అని చెప్పాడు.
నూరంతలు ఫలము పొందడానికి అవకాశం ఉందని చెప్పాడు. మనకి చెప్పిన మాట ఇది. ఆయన నూరంతలు ఫలించాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు నూరంతలు ఫలించాడు, నూరంతలు ఫలము పొందాడు అని రాశాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నాం, నీవు నాలో నిలిచి ఉంటే బహుగా బహుగా అంటే దాని అర్థం ఏంటంటే నూరంతలుగా ఫలిస్తావు, నూరంతలుగా ఫలిస్తావు. రైట్, ఇక్కడ 8వ వచనం కూడా చదువుతాం. 8వ వచనం యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులనబడుదురు. మీరు బహుగా ఫలించడం వలన ఏం జరిగింది అన్నాడు? మీరు బహుగా ఫలించితే దేవునికి మహిమ, తర్వాత మీరు నా శిశువులు అనబడతారు, మీరు నా కుమారులు అనబడతారు, నా కుమార్తెలు అనబడతారు. మీరు ఫలించితే, అభివృద్ధి పొందితే అనే మాట చెప్పాడు. ఇక్కడ దేవుని ఆశీర్వాదానికి సంబంధించిన సంగతులు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు జీవితంలో రాయించిన దేవుని మాటలు మనం చదువుకుంటా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఆయన మన కొరకై రాయబడిన ఈ మాటలను మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఆనాడు వారు అలాగ ఫలించి ఈ మాటలు ఎందుకు రాయబడి ఉన్నాయంటే, ఆ మాటలు చదువుకొని మనకు కూడా మనం ఎలా ఫలించాలి, మనం ఎలా అభివృద్ధి చెందాలి, వాళ్ళు ఎలా అభివృద్ధి చెందారు, వాళ్ళు ఎలా ఫలించారు, వాళ్ళు ఫలించిన దానికి గల కారణాలు ఏంటి, ఫలించితే ఆ వచ్చిన దాని ఆ మహిమ ఏంటంటే దేవునికి మహిమ వచ్చింది. దేవునికి మహిమ రావాలి అంటే నీవు నేను ఫలించాలి, నీవు నేను ఫలించాలి. ఫలించాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో, ఆ ఫలించిన వ్యక్తి జీవితంలో ఏమేమి ఉన్నాయో మనం చదువుకుంటా ముందుకు సాగాలి. ఆయన ఫలించాడు అనడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ వ్యక్తి జీవితాన్ని మనం అనుసరించితే ఆ అనుసరణ మనం కూడా ఫలించడానికి మార్గములను చూపించే అవకాశం ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, నేను ఇంకొక వచనాన్ని చదువుతా ఉన్నాను. ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనం చదువుతా ఉన్నాను. 1వ వచనం, అబ్రహాము దినములలో వచ్చిన కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అబ్రహాము దినాలలో కూడా కరువు వచ్చింది, ఇస్సాకు దినాలలో కూడా ఆ దేశంలో ఆయన ఉండగా కరువు వచ్చింది. అబ్రహాం దినాల్లో కరువు వస్తే ఏం చేశాడు మరి? రండి ఆ మాట చదువుదాం. అబ్రహాం దినాల్లో కరువు వస్తే అబ్రహాం ఏం చేశాడు? రండి చదువుదాం. అబ్రహాం దినాల్లో కరువు వస్తే ఏం చేశాడు? ఈ అధ్యాయంలో ఉంది. ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుదాం. 10వ వచనం నుండి, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉండినందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడకు వెళ్ళెను. అతడు ఆ దేశంలో ప్రవేశించినప్పుడు అన్నాడు, ఐగుప్తు దేశంలో నివాసం ఉండటానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో నివాసం ఉండటానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో నివాసం ఉండటానికి అబ్రహాం వెళ్ళిపోయాడు ఈ దేశంలో కరువు వస్తే. మరి దేవుడు ఇస్సాకుకి ఏం చెప్పాడు? అప్పుడు కరువు వచ్చినప్పుడు ఎందుకు ఇలా చెప్పాడు? ఈ మాట చదువుదాం. మళ్ళీ ఈ మాట చదువుదాం. 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. 2వ వచనం, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఎందుకని? నీ తండ్రి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు, నువ్వు వెళ్ళొద్దు. కరువు వచ్చింది, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను పోషిస్తా. నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను పోషిస్తా
అక్కడ ఏమన్నాడు? రండి నేను మళ్ళీ ఆ మాట నేను మళ్ళీ చదువుతాను. రెండో వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నేను నీతో ఒక మాట చెప్తాను. నా మాట విని నేను చెప్పిన చోట ఉండు. నా మాట విను. దేవుని మాట ఇంటే అనే మాట ఇక్కడ ఆయనతో చెప్పడానికి గల కారణమైంది. దేవుని మాట ఇంటే. ఎందుకని ఐగుప్తు దేశంలోనికి ఎందుకు వెళ్ళవద్దు అన్నాడు? ఐగుప్తు దేశాన్ని గురించిన ఒక సంగతి ఉంది. ఎందుకంటే అక్కడ నువ్వు ఆశీర్వదింపబడవు. నువ్వు వెళితే అక్కడ నీకు ఆశీర్వాదం లేదు. ఐగుప్తు దేశానికి వెళతావా, అక్కడ నీకు ఎంత మాత్రం ఆశీర్వాదం దొరకదు. ఎందుకని ఐగుప్తు దేశంలో ఆయనకి వెళితే అక్కడ ఆశీర్వదించబడటానికి ఏ అవకాశం లేకపోవడానికి గల కారణం ఏంది? రండి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇక్కడ మోషేని గురించి ఒక మాట రాశారు. మోషే అమ్రాము ఎకేబెతుకు జన్మించి వారు 3 నెలలు దాసి తర్వాత దాసలేక సొమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో విడిచిపెడితే ఆ ఫరో కుమార్తె స్నానానికి వచ్చి ఆ పెట్టి చూసి ఒడ్డుకు తీసుకుని రమ్మ. ఆ పెట్టి తెరిచి చూసినప్పుడు ఒక చిన్న బాలుడు ఆ పెట్టిలో ఏడుస్తా కనిపించాడు. ఆమెకు జాలి వేసి, ఎవ్రీడే కానీ ఇతని మీద నాకు జాలి వేస్తా ఉంది, నేను పెంచుకుంటానా? మిరియాము అక్క ఆ మధ్యలో ఈ పెట్టికి కాపలా ఉండి ఈ బిడ్డను పెంచడానికి ఒక తాగిని నేను తీసుకొచ్చేదా అని అడిగింది. సరే, తల్లి దగ్గరే పెంచబడ్డాడు. పెంచబడి పాలు పరిచినాక ఐగుప్తు దేశంలోని రాజకుమార్తె కుమారుడయ్యాడు. సకల భోగములు అనుభవిస్తా ఉన్నాడు. ఆ మాటలయందును కార్యములందును ప్రవీణుడయ్యాడు కానీ ఆ దేశపు ఆ రాణి కుమారుడిగా ఉండటానికి ఆయనకి ఎంత మాత్రం ఇష్టం కాలేదు. ఎందుకనో ఇక్కడ చదువుదాం రండి. చదివితే అర్థమైంది. మోసే ఆ సంగతి గురించి ఏం చెప్పాడో, ఐగుప్తు దేశంలోనికి వద్దు అనే చెప్పే దేవుని మాటకి గల కారణం ఏందో ఇక్కడ చదువుదాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదువుతాం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే అనే మాట అన్నాడు. ఎందుకు నీవు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళవద్దు అంటే అక్కడ పాపం ఉంది, భోగం ఉంది. అక్కడికి వెళితే నువ్వు దారిలో పడతావు. దారిలో పడితే నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. ఏముంది అక్కడ? ఐగుప్తు దేశంలో ఏముంది? పాపం ఉంది, భోగం ఉంది. అక్కడికి పోతే నువ్వు దానికి ఆశపడతావు. దానికి ఆశపడ్డావు అంటే నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. మళ్ళీ వచ్చావా, పంట వేస్తావా, 100 అంతలు ఫలిస్తావని నువ్వు ఆశపడతావు కానీ నువ్వు ఫలించలేవు, నువ్వు అభివృద్ధి చెందలేవు. కనుక దీని గురించిన ఆలోచన దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళొద్దు, ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, ఇక్కడనే ఉండు, నా మాట విను, నేను ఇక్కడ నిన్ను ఉన్న స్థలములో నిన్ను ఆశీర్వదిస్తాను. పాపాన్ని విడిచిపెట్టు, భోగాన్ని విడిచిపెట్టు. పాప భోగములకు ఎప్పుడు దూరముగా ఉంటావో అప్పుడు నేను నిన్ను ఫలింపజేస్తాను, అభివృద్ధి చేస్తాను, విస్తరింపజేస్తాను. 100 అంతలో ఫలించడానికి గల కారణమేంది? దేవుని మాట విని దేవుని మాటకి లోబడ్డాడు. దేవుని మాట విని దేవుని మాటకి లోబడ్డాడు అని మనం ఇక్కడ చదువుకుంటా ఉన్నాం. రండి, నేను ఇంకొక వచనాన్ని కూడా అబ్రహాము కుమారుడైన ఇసాకు జీవితంలో నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, ఆదికాండం 26వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను. 3-4 వచనాలు. ఆ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి నేను చేసిన ప్రమాణాన్ని నెరవేరుస్తా.
అబ్రహాముకు ప్రమాణం చేశాను, ఆ ప్రమాణాన్ని నెరవేరుస్తా. నా మాట విని ఈ దేశంలో ఉంటే నేను నీకు తోడై ఎలకు పాపానికి దూరంగా ఉండు. నేను నీకు తోడై ఉండాలి అంటే పాపానికి దూరంగా ఉండాలి. ఏ వ్యక్తి అయినా సరే పాపములో ఉన్నాడు అంటే దేవునికి దూరస్తుడని మనం అర్థం చేసుకోవాలి. పాపాన్ని ప్రేమించాడంటే దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించాడంటే పాపాన్ని ప్రేమించలేడు. పాపి తన పాప జీవితాన్ని విడిచితే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించాలనే కదా మనందరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన ఆశీర్వాదము దేవునికి ఇష్టం. మన ఆశీర్వాదము దేవునికి ఇష్టము. మనం ఆశీర్వదింపబడాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మనం ఫలించాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మనము ఫలించుట ఆయనకి చాలా ఇష్టం కనుక ఈ విషయంలో మనము ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం మంచిదని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రండి, ఆయన ఏమంటా ఉన్నాడు? నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. అబ్రహాముతో చేసిన ప్రమాణాన్ని నెరవేరుస్తాను అన్నాడు. అబ్రహాముతో నేను ప్రమాణం చేశాను, దాన్ని నెరవేరుస్తాను అన్నాడు. ఇక్కడ ఇంకా ఏం చెప్తా ఉన్నాడు? రండి, అబ్రహాముతో చేసిన ప్రమాణాన్ని ఎలాగా నెరవేర్చాడో మనం ఇక్కడ చదువుదాం. ఆదికాండం 25వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించెను. ఏమంటా ఉన్నాడు? అబ్రహాము మృతి పొందిన తర్వాత అతని కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించెను. అంటే ఆయనకు చేసిన ప్రమాణాన్ని తన కుమారుడైన ఇస్సాకులో నెరవేర్చాడు. దేవుడు మాట ఇచ్చాడంటే తప్పడు. దేవుడు మాట ఇచ్చాడంటే తప్పడు. ఆయనకి ఏం చెప్పాడు? నీ కుమారుడికి నేను తోడై ఉంటాను అని చెప్పాడు. ఆ మాట ఇక్కడ నెరవేర్చాడు. నేను తోడై ఉంటాను. ఎలాగా? ఇంకో మాట చదువుదాం రండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఏమంటాడు? కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. అక్కడేం చెప్పాడు? నేను ప్రమాణం చేశాను నీ తండ్రికి నేను ప్రమాణం చేశాను, ఆ ప్రమాణాన్ని నెరవేరుస్తాను. ఆయన చనిపోయాక ఈయనను ఆశీర్వదించాడు, ప్రమాణం నెరవేర్చాడు. మళ్ళీ ఇక్కడ మన గురించి అబ్రహాముకి మనకి ఏమి ఆలోచన చెప్తా ఉన్నాడంటే, ఇదిగో నీవు విశ్వాస సంబంధివిగా అయితే, దేవుని యందు విశ్వాసము గాని ఉంచితే, అబ్రహాము విశ్వాసం ఉంచాడు కదా, అలాగే నీవు కూడా విశ్వాసం ఉంచితే అబ్రహాము ఎలాగ ఆశీర్వదింపబడ్డాడో, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తన కుమారుడు ఎలాగా ఆశీర్వదింపబడ్డాడో అలాగే నిన్ను ఆశీర్వదిస్తా. మనకు ఆశీర్వాదం ఇష్టంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాక ఎలా ఆశీర్వదిస్తాడు? ఆశీర్వదించాలన్న ఆశ ఉంది, క్రైస్తవులో చాలా మందికి ఉంది, కానీ అది పొందలేకనే ఉన్నారు. ఆశీర్వాదం అంటే ఏంది? ధనమా? డబ్బా? డబ్బులైతే క్రైస్తవులు కాని వాళ్ళు లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు కాని వాళ్ళు లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మనల్ని పోల్చుకుంటే మనం దేనికి ఉపయోగం లేదు. వాళ్ళతో మనం పోల్చుకోవడానికి దేనికి పనికిరాం. కానీ
అసలు ఆశీర్వాదము అనే మాటకి అర్థం ఏంటంటే క్రైస్తవునికి ఉన్న నెమ్మది, క్రైస్తవునికి ఉన్న సంతోషము, క్రైస్తవునికి ఉన్న సమాధానము వేరే వాళ్ళకు ఉందో లేదో మనకు తెలియదు. మనకు ఉండాలి. మనకుంటే అది ఆశీర్వాదం అనే మాటకి అర్థం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే కుటుంబము. ఒక భార్య, ఒక భర్త. భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రేమతో ఉన్నారు అంటే, కలిసి ప్రేమతో కొనసాగుతూ ఉన్నారు అంటే జీవితం అదే కదా. అందరికంటే ఎక్కువ టైము కలిసి ఉండేది వారిద్దరే కదా. వారిద్దరు కానీ ప్రేమతో కలిసి జీవితం అంతా నెమ్మదిగాను, ప్రేమతోనూ, సంతోషంతోనూ, ఆనందంతోనూ గడుపుతూ వారి జీవితాన్ని గడిపారు అంటే అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం అది. ఈ ఆశీర్వాదం లేక చాలా కుటుంబాలు ఈ దినాల్లో, ఈ సంతోషం లేక చాలా కుటుంబాలు ఏడుస్తూ కన్నీరు విడుస్తూ ఉన్నాయి. కనీస ఆశీర్వాదము, ప్రాథమిక ఆశీర్వాదము, మొదటి ఆశీర్వాదము ఇదే కదా. దీని తర్వాత ఇంకా ఏదైనా, దీని తర్వాత నువ్వు ఏ ఆశీర్వాదం అన్నా చెప్పు, దీని తర్వాత అని మనం అనాలి. ప్రారంభ ఆశీర్వాదము ఇదే, ఇక్కడ నుండే ప్రారంభం కావాలి. దేవుడు వారి మధ్యలో ఉంటే, విశ్వాసు అయితే, యేసు ప్రభువును నమ్మితే అన్నాడు, యేసు ప్రభువును నమ్మితే నీవు నీ భర్త ఎలా ఉన్నారు, నీవు నీ కుటుంబం ఎలా కలిసి ఉంటున్నారు, దానిని బట్టి మనకు ముందుకి సాగవలసిన అవసరత ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రండి, నేను ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకని ఆయన అలాంటి మంచి ఆశీర్వాదాన్ని పొందటానికి గల కారణమైందో ఆ మాటలు నేను కొన్ని చదవటానికి నేను ప్రయత్నం చేస్తాను. నూరంతలు ఫలించడానికి గల కారణమేంది? ఒక మాట జ్ఞాపకం చేస్తాను. భార్య భర్తలని జ్ఞాపకం చేశాం కదా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అబ్రహాముకి భార్యలు ఎంతమంది ఉన్నారు? ఇస్సాకు పొందినంత నెమ్మది అబ్రహాము కూడా పొందలేకపోయాడు. అబ్రహాముకి 3 భార్యలు, అవునా? ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటే 175 సంవత్సరాలు బ్రతికాడు. ఇస్సాకు కుమారుడైన యాకోబుకి ఎంతమంది భార్యలు? 4 భార్యలు. అబ్రహాముకేమో శారా, ఆగరు, తర్వాత కెతురా. యాకోబుకి లేయా, రాయలు, జిల్పా, బిల్హా, 4. ఇస్సాకు ఒకే భార్య. ఎందుకని? ఒకే భార్య, ఒకే భర్త. ఈ దినాలను బట్టి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఆశీర్వదింపబడటానికి గల కారణమేంది అని మనం ఆలోచన చేస్తాం. ఆశీర్వదింపబడటానికి గల కారణమేంది అంటే ఆయన ఒకే భార్యతో తన జీవితాన్ని ముగించాడు. ఆ దినాల్లో ఎక్కువ మంది భార్యలు చేసుకునే అవకాశం ఉంది. ఆయన దాన్ని అంగీకరించకుండా రిబ్కా, ఇస్సాకు వారితోనే వారి జీవితకాలము సంతోషంగా, వారి బిడ్డలతోనే సంతోషంగా ముగించడానికి గల కారణమైంది. 1, 2 ఏంటిది? రెండోది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండు ఆయన మంచి ప్రార్థనాపరుడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఎలా? రండి, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 25వ అధ్యాయం. ఆయన ప్రార్థన ఎలాగ ఆలకించాడు దేవుడు? ఆయన ఎలా ప్రార్థన చేశాడు? ఏ విషయమై ప్రార్థన చేశాడు? ప్రార్థన చేసి దేవుడు ఈయన ప్రతిఫలం ఎలాగ అనుగ్రహించాడు? ఆ విషయమై మనం ఆ విషయాన్ని చదువుకుందాం. రండి, ఆదికాండం 25వ అధ్యాయం 21 వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొని, యెహోవా అతని ప్రార్థన వినెను గనక
అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయన. యెహోవా అతని ప్రార్థన వినెను గనక, దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. నీ ప్రార్థన విన్నాడా? నా ప్రార్థన వింటాడా? మన ప్రార్థన వింటాడా? నూరంతలు ఫలించడానికి గల కారణం ఏంటంటే ఆయన ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థనాపరుడు. రండి, నేను ఇంకొక మాటను కూడా, ఆ ప్రార్థన విషయంలో ఇంకొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 26వ అధ్యాయం ఆదికాండం 25 వచనం 25 వచనం 25 వచనం. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అక్కడ తన గుడారము వేసెను. అక్కడ తన గుడారము వేసెను. ఈ విషయాన్ని మనం ఎక్కడ జ్ఞాపకం చేయాలంటే, అబ్రహాము ఎక్కడ గుడారము వేసినా బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తాడు. అంటే ఈయన ఏం నేర్చుకున్నాడంటే, తన తండ్రి ఎలా ప్రార్థన చేస్తాడు, తన తండ్రి ఎలా బలిపీఠం కడతాడు, తన తండ్రి ఎలా బలి అర్పిస్తాడు, అది నేర్చుకున్నాడు. అబ్రహామును చూసి ఇస్సాకు నేర్చుకున్నది గుడారము వేసిన దగ్గరల్లా బలిపీఠం కట్టి బలిపీఠం మీద బలి అర్పించి ప్రార్థన చేయటం. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడన్న విశ్వాసము కలిగిన వాడు అని మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాం. విశ్వాసము కలిగిన వాడు. రండి, నేను ఇంకో మాటను కూడా జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 31వ అధ్యాయం 42 వచనం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు. ఇస్సాకు ఏ దేవునికి భయపడతాడో ఆ దేవుడు అని రాశాడు ఇక్కడ. ఎవరంట ఆయన? ఇస్సాకు ఏ దేవునికి భయపడతాడో దేవునికి భయపడినవాడు. దేవుని భయము ఎవరికి ఉంటుందో వారు ఆశీర్వదింపబడతారు అని రాశాడు ఇక్కడ. ఏమంటాడు? దేవుని భయం ఎవరికి ఉంటుందో వారు ఆశీర్వదింపబడే అవకాశాలు ఉన్నాయి. దేవుని భయం ఎవరికి ఉంటుందో వారు దీవించబడే అవకాశాలు ఉన్నాయి, ఫలించే అవకాశాలు ఉన్నాయి, పరలోకానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? పరలోకానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? దేవుని భయం ఉంటే, ఆయన దేవునికి భయపడేవాడు. ఎందుకని నూరంతలు ఫలించాడు అని మనం ఆలోచన చేశాం. నూరంతలు ఫలించడానికి గల కారణం ఏంటి? క్రమముగా అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటి? గొప్పవాడవటానికి గల కారణం ఏంటి? ఆయన గొప్పవాడయ్యాడు కారణం ఏంటి అని ఆలోచన చేస్తా వస్తా ఉన్నాం. దేవునికి భయపడేవాడు. మనం ఒక ఆలోచన చేద్దాం. యేసు ప్రభువు సిలువైపడ్డాడు. సిలువైపడి సిలువలో వేలాడుతూ ఉండగా అక్కడ జరిగింది ఏంటంటే, ఒక ఇద్దరు ఆయనతో కూడా నేరస్తులు సిలువైపడ్డారు. ఇద్దరు నేరస్తులు సిలువైపడితే అక్కడ ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ అంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటాడు. రెండోవాడు అంటాడు, నీవు దేవునికి భయపడవా? ఏమంటాడు రెండోవాడు? నీ దేవునికి భయపడవా? మనకి ఈ శిక్ష న్యాయమే, ఎందుకంటే మనం ఎన్నో తప్పిదమ్ములు చేశాం. ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన ఈ శిక్ష అనుభవిస్తా ఉన్నాడు. అయితే అని యేసు ప్రభువు వారి వైపు తిరిగి ఆ నేరస్తుడు అంటాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని యేసు ప్రభువు వారిని అడుగుతాడు. రండి, ఆ వచనం చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23 అధ్యాయం. తొమ్మిది వచనం నుండి వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నీవు రక్షించుకోను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వారిని గద్దించి
నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఇస్సాకు దేవునికి భయపడిను. శిలువలో వేలాడుతున్న నేరస్తులలో ఒకడు దేవునికి భయపడ్డాడు. అంటే దేవునికి భయపడవా అని రెండో వాడిని అడిగాడు అంటే ఈయన దేవునికి భయపడ్డాడు అని అర్థం. దేవునికి భయపడవా అని మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలము పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిత్యముగా నీతో చెప్పుచున్నానని అనెను. దేవునికి భయపడిన వాడికి ఇక్కడ ఏం దొరికింది? ఇస్సాకు దేవునికి భయపడితే నూరంతలు ఫలం పొందాడు. ఇస్సాకు దేవునికి భయపడితే నూరంతలు ఫలం పొందాడు. మనం కూడా దేవునికి భయపడితే నూరంతలు ఫలము పొందుతాం. మనం కూడా దేవునికి భయపడితే, శిలువలో వేలాడబోయబడిన నా నేరస్తుడు దేవునికి భయపడితే పరదేశంలో ఉన్నాడు ఆనాడే. మనం కూడా దేవునికి భయపడితే ఈనాడు ఒకవేళ మనం ఈ భూలోకాన్ని విడిచిపెడితే, ఈ సమయాన్ని ఈ భూలోకాన్ని విడిచిపెడితే మనం కూడా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీకు పరలోకానికి వెళ్ళాలని ఉందా? ఫలించాలని ఉందా? అభివృద్ధి పొందాలని ఉందా? విస్తరింపాలని ఉందా? ఆశీర్వదింపబడాలని ఉందా? అది దేవునికి భయపడాలి, దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి, ప్రార్థన పరులై ఉండాలి, విశ్వాసం గలవారై ఉండటం మంచిదని ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారి పేరట మనం చేస్తూ ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.